మొన్న పెట్రోల్ నేనే కొట్టించిన కార్లో. ఇంటికి అయింది. ఇప్పుడు నీకు డబ్బులు ఏమంటున్నా దీనికి? నేను ఇస్తాలే. అదే అంటున్నా. నాకు 7th స్టాండర్డ్ అనుకుంటా. సో హాలిడేస్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక హోటల్లో పని చేశాను అనమాట. అక్కడే హోటల్ వర్క్ చేసిన 7th క్లాస్ అంటే. సో గైస్ అది గుర్తొచ్చింది నాకు, మీకు చూపించాలనిపించింది, అందుకే చూపిస్తున్నాను. మనం అనుకుంటాం మరి ఇప్పుడు నేను ఈ పొజిషన్ అని చెప్పేసి అనుకుంటాం, కానీ కొంచెం పేషెన్స్ ఉంది, మనిషి హార్డ్ వర్క్ ఉంటే మాత్రం. సో నేను నిన్న స్టోరీ చూసా. సో స్టోరీలో టాటో వేయించుకుంటున్నారు చేతి మీద. అది ఎవరు టాటో అని చూస్తే నా టాటోనే ఉండే. గైస్ చూడండి, అనిపిస్తుందా మీకు? ఇంత పెద్దగా వేయించుకున్నాడు. మనుష్యులందు సో మేము ఫ్యామిలీ ప్రాంక్ వీడియో చేయడానికి వెళ్తున్నాము. సో కుక్కట్పల్లి, మాదాపూర్, మియాపూర్ అక్కడ ఉన్నాయన్నమాట. సో వెళ్తున్నాం. వెళ్ళే రూట్లో వినయ్ నా బిజినెస్లో బిజీ ఉన్నాడు అనమాట. సో మేము ఎప్పుడు ఇంతకుముందు మేము షూట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇది తాగేది. మేము వినయ్ చెప్తుండే, అరే చిన్నప్పుడు మేము మొత్తం ఇక్కడే తాగేదిరా మేము అని చెప్పేసి. ఇది సల్వా అంట. సో ఇప్పుడు ఇటు వెళ్తుంటే గుర్తొచ్చింది నాకు ఇక్కడ. దో సో గైస్ ఇది భలే ఉంటుంది. ఎట్లుంది? కాల్ ఉన్నావు. అరే నాకు మీ దాంట్లో సిస్టమ్ ఉందా ల్యాప్టాప్ ఉందా మీ దగ్గర? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. వెబ్ పెడతాను, వెబ్లో మీరు ఏమని చేసుకుంటారు అంటే బిజినెస్ తాగుతావు ఫోన్ కాదు. అరే నేను కాల్ చేస్తా, ఆగురా. తాకుంటూ మాట్లాడాను, అది అయిపోయింది. ఏం చేస్తున్నావు? బ్లాగ్. మొన్న పెట్రోల్ నేనే కొట్టించిన కార్లో. ఇంటికి అయింది. ఇప్పుడు నీకు డబ్బులు ఏమంటున్నా దీనికి? నేను ఇస్తాలే. అదే అంటున్నా. చూడండి గైస్, చూపెడుతున్నారా? అది తాకుతుందని ముక్కుకి ట్రై చేయి. నాకు కూడా తాగండి. సో ఇది బిర్యానీ నాకు మేము బండి మీద ఇంతకుముందు ఇట్లానే ఫ్యామిలీ ప్రాంక్ చేసేటప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు ఇది తాగేది ఎండలో ఫుల్. ఎండాకాలంలో చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది కదా. ఫలుదా ఫలుడా ఫలుదా ఫలుడాను ఫలుదా ఫలుడా ఇదే కంటెంట్ ఇంతగా నన్ను సాగు పెడతావురా. ఫలుడా అన్న ఫలుడాను ఫలుదా ఫలుడా ఫలుదా ఫలుదా డా. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది. సో మేము ఆల్రెడీ ఇప్పుడు 2 వీడియోస్ కొట్టేసాము. కుకట్పల్లిలో ఒక వీడియో కొట్టాము ఫ్యామిలీ, అండ్ ఇప్పుడు మియాపూర్లో ఒక వీడియో కొట్టాము, అండ్ మాదాపూర్కి వెళ్తున్నాం. అంటే ఫ్యామిలీ ప్రాంక్స్ చేస్తాం కదా. సో ఈ ఏరియాకి వచ్చినప్పుడు సరౌండింగ్ 10 కిలోమీటర్స్ కవర్ చేయాలి అని చెప్పేసి అట్లా. సో ఇట్లుంటారు మా డెడికేషన్. అంటే మేము నెవర్ గివ్ అప్ చేస్తూనే ఉంటాం. మీరు చూసుకుంటే మాత్రం 2015 నుంచి 2016 అనుకోండి, అప్పటి నుంచి కంటిన్యూగా మా దాంట్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో గైస్ నేనే అసలు రెస్పాండ్ అవ్వకపోయినా వినయ్ పుష్ చేస్తూ ఉంటాను వెనక నుంచి. సో ఎద్దును వెనక ముళ్ళు పెట్టి గుద్దుతారు కదా ముందుకు నడవడానికి. అట్లా అరే అరే ఏమైందిరా అని చెప్పేసి మీరు పద్మ నరసింహ జయసింహ అని చెప్పేసి చూశారు కదా. మీరైనా కాల్ చేశారు అనుకోండి, నేను ఎంత అంటే నిద్రలో ఉన్నా ఇట్లా నీళ్ళు కొట్టేసుకొని వచ్చేస్తా. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి యూట్యూబ్ వల్లనే రెవెన్యూ కాబట్టి అప్పుడప్పుడు డిసప్పాయింట్ అనిపిస్తారు. అంటే ఇంత మంచి వీడియోస్ కూడా మాకు ఎందుకు లో వ్యూస్ వస్తున్నాయో అర్థం కావు. క్వాలిటీ వీడియోస్ ఇస్తాం, అండ్ మేము ఏవి కూడా స్క్రిప్టెడ్ చేయం తెలుసా. ఫ్యామిలీ ప్రాంక్స్ అయినా సరే, సర్చ్ ఆపరేషన్స్ అయినా సరే జెన్యూన్ ఉంటుంది. సో గైస్ మేము ఇన్ని రోజులు సర్చ్ ఆపరేషన్ చేసాం వినీకుయాలో. పోలీస్ ప్రాబ్లం అయింది కాబట్టి మేము ఆపేసినాము. ఇప్పుడు పోలీసులు ఏమని చెప్పినంటే ఈ మనకు కనబడింది అనుకో సర్చ్ ఆపరేషన్, మేము తీసుకొని ఇక హైదరాబాద్ నుంచి సో అవుతారని చెప్పేసి వాళ్ళు చెప్పేసి మాకు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ప్రాంక్స్కి వచ్చాము, అండ్ అమేజింగ్ ఉన్న వీడియోస్ అయితే. సో మీరు ఒక్కసారి వినయకుయ ఛానల్ విజిట్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా ఉన్నాయి. వేరే లెవెల్ ఉన్నాయి వీడియోస్. అండ్
మేము ఎప్పుడు స్టార్ట్ అయినాం, అరౌండ్ 2 o'clock స్టార్ట్ అయినాం. అంటే మనోడైతే 1:30కి వచ్చింది మా ఇంటికి. నాకు మా ఇంట్లో బ్లాగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. నేను తింటున్నారా, తిననా వద్దా, వచ్చేనా తినకుండా అని చెప్పేసి బ్లాగ్స్ చేసుకుంటుండే ఇంట్లో. ఆబ్వియస్లీ నేను బయట వెయిట్ చేస్తున్నా. సో 2 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 7:40. అండ్ ఇంకా మేము వాట్ వి కాల్ దిస్ మాదాపూర్కి వెళ్ళేసి ప్రాంక్ కొట్టుకుంటాము. అదే ఏ టైంకి అయిపోతారో మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఇప్పుడు మియాపూర్లో ఉన్నాము. ట్రాఫిక్ చూడండి ఇట్లుంటుంది. ఇట్లుంటుంది ట్రాఫిక్. సో మీకు కూడా ఏమన్నా ఫ్యామిలీ ప్రాంక్స్ చేయాలనుకుంటే ఓన్లీ ఇన్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా చేస్తాము, కానీ బడ్జెట్ మీరు పెట్టుకోండి. ఓన్లీ హైదరాబాద్ అయితే మాత్రం ప్లీజ్ కాంటాక్ట్ అస్. మీకు ఒక మంచి మెమొరీ ఉంటుంది. ఎట్లాంటి మెమొరీ అంటే రేపటి దినము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మేము చాలా ప్రాంక్స్ చేసినాం. ఎప్పుడు 2021 నుంచి 2023 వరకు ఫ్యామిలీ ప్రాంక్స్ చాలా చేసినాం. అంటే తాతల పైన చేసినాము, డాడ్స్ పైన చేసినాము. సో వాళ్ళు ఇప్పుడు కూడా కాల్ చేసి చెప్తారు, అన్న మీరు ప్రాంక్ వీడియో, మా డాడీ చనిపోయారు, మా తాత చనిపోయారు, మా అమ్మమ్మ చనిపోయింది, కానీ ఆ ప్రాంక్ వీడియో మెమొరీ ఉందన్న, మాకు చూసుకొని ఇంకా నవ్వుకుంటాము, గుర్తు చేసుకుంటాం అని చెప్పేసి. సో మీ ఫ్యామిలీకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మనం కాంటాక్ట్ కాండి. మంచి మెమొరబుల్ ప్రాంక్ చేసిస్తాము. ఆ ఫ్యూచర్ మొత్తం లైఫ్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పడ్డది, మెల్లగా స్టార్ట్ చేస్తున్నా బండి. సో ఇప్పుడు ముందుకెళ్ళి రైట్ నుంచి వెళ్ళాలి కదా. రైట్ మ్యాప్ ఉంది కదా, మ్యాప్ పెట్టుకోండి. డెడికేషన్ అంటే మా టీం అదైతే గుర్తుపెట్టుకోండి. మేము చేసిన వర్క్, బిజినెస్ ప్లస్ ఇవి యూట్యూబ్, టైం అసలు దొరకదు, కానీ మేము టైం తీసుకుంటాం. కేవలం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మార్కెట్లో మేము కూడా ఉన్నా అని చెప్పేసి ఒక పేరు ఉండాలని చెప్పేసి. సో గైస్ చూడండి, మళ్ళీ ఇంకా ముందుంది, వెళ్తున్నాం. ఇది కంప్లీట్ అయినాక మీరు మెసేజ్ చేయొచ్చు నాకు ఇన్స్టాగ్రామ్లో. వినయ్ అన్నకు కానీ నాకు కానీ, వినయ్ అన్నది ఐడి వినయ్ కుయా అని ఉంటుంది, నాది మా పైన ప్రాంక్ చేయండి, మా ఫ్యామిలీ పైన ప్రాంక్ చేయని చెప్పేసి అనేది మేము డెఫినెట్లీ కాంటాక్ట్. కానీ మేము ఫ్యామిలీస్ అయితే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. యా, ఫ్యామిలీస్ అయితే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. మాకు కూడా ఫన్ వస్తుంది, చేయాలనిపిస్తుంది. సో మీకు కూడా బాగుంటుంది. సో మీరు ఎట్లా అంటే అట్లా చేద్దాం, మీరు చెప్పిన కాన్సెప్టే చేద్దాం. మీరు ఒకసారి కాంటాక్ట్ కండి. మేము నియర్ బై లొకేషన్లో ఉన్నాం, అంటే దగ్గరకు వచ్చేసినాం. సో ఇక్కడికి వస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, లైక్ నాకు 7th స్టాండర్డ్ అనుకుంటా. సో హాలిడేస్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక హోటల్లో పని చేశాను అనమాట. దీని ఓపెన్ ఇక్కడ అదే హోటల్ టిఫిన్స్ అని చూపెట్టి మళ్ళీ మైండ్ స్పేస్ దగ్గర అక్కడే ఈ హోటల్ వర్క్ చేసిన 7th క్లాస్ అంటే. సో గైస్ అది గుర్తొచ్చింది నాకు, మీకు చూపించాలనిపించింది, అందుకే చూపిస్తున్నాను. సో లైఫ్ కెన్ టర్న్. మనం అనుకుంటాం మరి ఇప్పుడు నేను ఈ పొజిషన్ అని చెప్పేసి అనుకుంటాం, కానీ కొంచెం పేషెన్స్ ఉంది, మనిషి హార్డ్ వర్క్ ఉంటే మాత్రం మంచోడేనారా. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకున్నారు అనుకుంటా. ఇదే తీసుకున్నారా, ఇదే హోటల్లో పనిచేసా. అప్పుడు పబ్లిక్ వచ్చిందా? ఫుల్ పబ్లిక్ అన్న, అప్పుడు అన్ని కంపెనీలు ఉండే కదా ఇక్కడే అట్లా. సో గాయస్ టైం వచ్చేసి ఇప్పుడు చెప్తా 9:15 అవుతుంది. ఏంది డ్రెస్సులు చేంజ్ చేసి అనుకుంటుండ్రేమో మీరు, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే మేము అన్ని వీడియోస్ ఒకటే డ్రెస్ తోటి చేయలేము కదా, కారు ఉంటుంది 70 లక్షలు ఉంటుంది. సో ఇప్పుడైతే అయిపోయింది, ఒక ప్రాంక్ అయిపోయింది. బట్ వాళ్ళు కొంచెం గుర్తుపట్టేశారు, బట్ ట్రై చేసాం, చాలా ఫన్నీగా వచ్చింది. వినయ్ కుయాల్ అయితే మీరు చూడండి. సో రెగ్యులర్ వీడియోస్ మామూలుగా వస్తలేవు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు చూసి ఎంజాయ్ చేసి కూడా, ఇంకా వేరేది ఏం లేదు. చూడండి, నవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ట్రస్ట్ మీ, మీకు నచ్చకుంటే చెప్పండి, అరే నచ్చలే అని చెప్పేసి బరాబర్ చెప్తున్నా. మీరు ఎంజాయ్ చేయకుంటే తల ఇట్లా కోసుకుంటా. నేను ఫస్ట్ గోపాలానికి వస్తాను, దాని తర్వాత నేను చూసుకుంటావా? నీకు వస్తా ఫస్ట్. వాళ్ళు నచ్చినా కూడా నచ్చలే అంటారా? అట్లేం చెప్పారు, నచ్చితే నచ్చిందని చెప్తారు కదా అన్న. వీడియో నచ్చితే నచ్చిందని ఎందుకు చెప్తారు తెలుసా? నచ్చుతుంది కాబట్టి. నువ్వు అట్లా ఇంక్లూడ్ అయిపోరా దేంట్లో అన్న? అదే వద్దులే. సో గైస్ ఫైనల్లీ మళ్ళీ మాదాపూర్లో అయిపోయింది. సో ఇప్పుడు చేసింది ఏంటంటే, మేము ఆల్రెడీ వాళ్ళ మీద చేసాము లాంగ్ ఎగో, అంటే 2022 వాళ్ళ ఫ్యామిలీకి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ రీసెంట్లీ పెళ్ళి అయితే వాళ్ళ వైఫ్ పైన చేసినాం. సో ఇది మా డైలీ రొటీన్, ఇట్లా ఉంటుంది. పొద్దున ఎప్పుడు వెళ్తామో, అంటే ఇలా మధ్యాహ్నం వెళ్ళినాము, ఓ నైట్ ఇది. ఇప్పుడు ఇంటికి వెళ్ళే వరకు 10:30 అవుతుంది.
అని ఏం తినలే కూడా. రెస్టారెంట్లో నాలుగు మనోడు చేపించున్నాడు, అంటే వాళ్ళ కెఫేలో ఒకటి చేసాము. అక్కడ సో అక్కడ స్నాక్స్ తిన్నాం అంతే. చికెన్ లాలీపాప్స్ తిన్నాం. టూ తినేసి మళ్ళీ ఇంకా తినండి అంటే మాకు అర్జెంట్, మళ్ళీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా, సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో గైస్, ఈరోజు మన సబ్స్క్రైబర్ కర్ణాటక నుంచి వచ్చారు. సో నేను నిన్న స్టోరీ చూసా. సో స్టోరీలో టాటో వేయించుకుంటున్నారు చేతి మీద. అది ఎవరి టాటో అని చూస్తే నా టాటోనే ఉండే. సో ఎందుకు వేయించుకున్నాడో బ్రదర్ నాకు అసలు అర్థమవుతలేదు. నేను ఏం చేసిన అసలు గైస్ చూడండి, అనిపిస్తుందా మీకు ఇంత పెద్దగా వేయించుకున్నాడు? అసలు ఎందుకు వేయించుకున్నావు అసలు? నీకు కూర్చో. నేను అసలు ఎందుకు వేయించుకున్నావు? దగ్గర అసలు టాటో ఎందుకు వేయించుకున్నావు? ఎందుకు ఫ్యాన్ అయినావు? యూట్యూబ్లో వీడియోస్ చూసి నీకు ఏ వీడియో నచ్చింది? ఎక్కడ ఇంప్రెస్ అయినావు? స్టార్టింగ్లో ప్లాన్ చేస్తుంటున్నాను, అప్పుడు కానీ చూసాను వీడియోస్. స్టార్టింగ్ నుంచి చూసినావు. స్టార్టింగ్ ప్రేమ ఎక్కడ పెరిగింది అసలు? అన్ని వీడియోస్ చూసి పెరిగింది. అదే ఫోటో బ్రో మమ్మీతో డాడీతో పెట్టించుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న కదా. నేను ఏం చేసినా బ్రో, ఏం చేసిన పాప చూడండి ఇంత పెద్దగా చెయ్యి నిండా. నాకు హ్యాపీగా కూడా ఉంది, ఎందుకంటే నిజంగా నన్ను ఇంత ఇష్టపడే వాళ్ళు ఉంటారా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అసలు వీళ్ళ కోసం ఏం చేయలేదు, నా కోసం ఎందుకు ఇది చేస్తున్నారు అని చెప్పేసి అదొక్కటి, అది కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా అది అన్నమాట. సో గైస్, బ్రదర్ తరుణ్ కదా, తరుణ్ కర్ణాటక నుంచి వచ్చాడు, ఎల్బీనగర్లో ఉండేనంట. నాకు నిన్న స్టోరీ చూసి ఇప్పుడు ఫోటో చూశాను, ఫోటో వాట్సాప్లో పెడితే అది చూసి అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు నాకు, బ్రో నేను ఇక్కడ ఉన్నా ఇలా అని చెప్పేసి. అంటే కలిసిన, బయటికి వెళ్ళి తినేసి వచ్చినాము, ఆఫీస్లో కూర్చున్నాము, బిర్యానీ వస్తే వెయిట్ చేద్దామని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంత ప్రేమిస్తున్నావు. థ్యాంక్స్.